నిధులతో పంచాయతీ 5 లక్షల రూపాయల నిధులతో తవ్వవానిపాలెం పరిధి చిన్నయ్యపాలెం మార్కెట్ యార్డుకి బుధవారం ఉదయం శంకుస్థాపన చేయడం శుభ పరిణామమని అన్నారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. మన ఊరు మన పంచకర్ల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో కలిసి చిన్నయ్యపాలెం డైరీ మార్కెట్ యార్డుకి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బోకం స్వామినాయుడు గ్రామ అభివృద్ధికి పలు వినతి పత్రాలు సమర్పించగా అవన్నీ కూడా నెరవేర్చుతున్నట్టు హామీ ఇచ్చారు. కాగా పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని అధికారులకు ఫిర్యాదు చేయడంపై వివరణ కోరగా ఆయన చాలా సీనియర్ నేతని, ఒక జిల్లాకి పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న బాబ్జీకి అన్ని తెలుసు అన్నారు. నేనైతే బాబ్జీ అలా మాట్లాడరు అని భావిస్తున్నానని తెలిపారు. సమయం వచ్చినప్పుడు తమంతా ఖచ్చితంగా కలిసి పనిచేస్తామని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. అధికారిక కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం జరుగుతాయని, పార్టీ కార్యక్రమాలకు మాత్రమే తాను బాధ్యుడని, అధికారిక కార్యక్రమాలకి తాను ఎవరిని పిలవనని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మండల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా మనం ఈరోజు ఈ సంవత్సర కాలంలోనే తెచ్చుకున్నాం. అదేవిధంగా నేను సార్ని అడిగేది ఏంటంటే, ఈరోజు మనకి మనకి జీజమ్మ ఇంటింటి కొలైన వచ్చింది సార్. అందులో కొద్ది మన వాటర్ ట్యాంక్ అనేది మరి లేదు సార్, మిస్ అయింది. దానికి అనుగుణంగా ఈరోజు మేము వాటర్ ట్యాంక్ శ్రీనివాస్ గారు ఆర్థిక సహాయంతో శంకుస్థాపన చేసామండి. మాకు చిన్నది కళ్యాణ మండపం అనుకున్నాం సార్. దానికి ఏమైనా మీ సహకారం ఉంటే మా నుండి కూడా సపోర్ట్ ఉంటుంది సార్. మీ సర్పంచ్ సోమనాయుడు గారు పనిచేసే మనిషి. ఆ నెసులు గ్రామానికి ఏదో చేయాలన్న తపనతో ముందుకెళ్తూ ఉంటాడు. తప్పకుండా మేము ఇదే ప్రోగ్రామ్ని మీ పిల్లకి మీ ఎమ్మెల్యే దానికి కూడా మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి ఇదే చెప్పాలి కదా అని చెప్పి దాన్ని కూడా తీసుకోవటం జరిగింది. ఈరోజైతే అది శిలాఫలకం కొబ్బరికాయ కొట్టేసి ఎంతో కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్న మార్కెట్ యార్డ్ మీ గ్రామం నుంచి 5 లక్షలు వేసుకుంటే దానికి మ్యాచింగ్ నాబార్డు వారు 15 లక్షలు ఇచ్చారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కలెక్టర్ గారు కూడా దాంట్లో మనకు సాయం చేశారు. రావానిపాలెం గ్రామంలో 423/10 సర్వే నెంబర్ రైతులకు అసైన్ భూమి హక్కు పత్రములు కోరుతా ఉన్నారు. ఇమీడియట్గా దాన్ని సర్వే చేసి ఎంతకాలం నుంచి ఉంటా ఉన్నారు, దానికి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ అందరికీ అర్హత ఉంటుంది. చిరాయితీ మరి మీరు రాసింది ఏంటిది చేస్తారట, అది దగ్గరుండి మీరు ఫాలోఅప్ చేసుకోండి. మీ సర్పంచ్ గారు మీరు గ్రామ రెవెన్యూ మీరు రాసింది తప్పు రాస్తాను. డిజిటల్ సర్వే చేయటం ఇది కూడా చేయిస్తున్నారు. ఒక జాగ్రత్తగా చేయించండి. అక్కడక్కడ కంప్లైంట్లు వస్తా ఉన్నాయి. గ్రామ హై స్కూల్లో అదనంగా బిల్డింగ్ ఉన్నది. హాస్టల్ బీసీ సదుపాయం కల్పించుట, గ్రామంలో నూతన కళామందిర నిర్మాణం కొరకు తప్పకుండా దానికి మనం ఫండ్స్ ఇద్దాం. కొద్ది టైం తీసుకుని నేనే ఇస్తానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా. శ్మశాన వాటి చుట్టూ నూతన రోడ్డు మరియు మెడతాడు బుజ్జి ఇంటి వరకు సీసీ రోడ్లు కానీ శ్మశాన వాటికలకు కానీ మనం మాట్లాడుకోక్కర్లా. నిన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 2వ విడత ఈ మనకి నిధులు ఇవ్వబోయే 2వ విడత దాని మీద ఈస్ట్ గోదావరిలో ప్రోగ్రాం చేశారు. సీను నువ్వు కూడా తీయాలి. దినోత్సవం నవంబర్ 26 మహనీయుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం, దేశం కూడా అనేక కార్యక్రమాలు ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో సచివాలయంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ రోజున మనందరం కూడా ఇంత సుఖశాంతులతో, ఇంత బాగా ప్రపంచ దేశాలతో కొనియాడబడే గొప్పగా మనం బతుకుతున్నామంటే ఆ మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్లే. మనస్ఫూర్తిగా వారికి గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ కార్యక్రమంతో పాటు ఈరోజు లాస్ట్ వీక్ వాయిదా పడిన ఏదైతే నేషనల్ హైవే వాళ్ళు మన స్కూల్స్కి, మన జూనియర్ కాలేజీకి 426 సైకిల్స్ ఇచ్చారు మహిళలకు, పిల్లలకి.
అది పంపిణీ కార్యక్రమం కూడా నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ముగ్గురం కూడా చేయటం జరిగింది. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్న కార్యక్రమం అదొకటి. అది కూడా ఈరోజు నవంబర్ 26వ తారీఖు. మరి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దానిలో భాగంగా మా తవ్వవానిపాలెంలో ఈ రోడ్డు పక్కన మార్కెట్ ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. మేము అందరం కూడా రోజు చూస్తూ ఉంటాం. దానికి 5 లక్షలు గ్రామ నిధులతో, 15 లక్షలు నాబార్డు మ్యాచింగ్ గ్రాంట్తో, 20 లక్షలతో ఇక్కడ మార్కెట్ యార్డ్ నిర్మించుకోవడం కోసం ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. కలెక్టర్ గారు వచ్చారు. అయితే ఇంకా చాలకపోయినా దాన్ని ఇవ్వడానికి కలెక్టర్ గారు మాట ఇమ్మన్నారు. ఇంకా ఎంతైనా కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అని తెలియజేస్తూ, దాంతోపాటు మనపల్లికి మన ఎమ్మెల్యే కార్యక్రమంగా ఈ గ్రామం మళ్ళీ ఎల్లుండి పెట్టుకోవాలి. ఈరోజు అది కూడా వారికి గ్రామానికి కావాల్సిన పనులన్నీ కూడా వాగ్దానం చేయటం, అవన్నీ కూడా సీఎం డాష్ బోర్డు నుంచి కిందకి అధికారులకు వస్తాయి. సీఎంకి సాయంత్రానికల్లా సీఎం డాష్ బోర్డుకి వెళ్తే సీఎంఓ నుంచి కింద ప్రతి అధికారికి కూడా ఆ పనులు అటెండ్ అవ్వమని వస్తుంది. అది మనపల్లికి మన ఎమ్మెల్యే కార్యక్రమం యొక్క కాన్సెప్ట్. నాబార్డు అండి, తప్పకుండా ఇవన్నీ కూడా సకాలంలో అనుకున్న టైంకి పూర్తి చేస్తామని మాటిస్తూ, మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్న తృప్తి మిగిల్చే కార్యక్రమాలు చేపట్టాం. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. తేడాలంటే ఏంటన్నారు, ఎగ్జాక్ట్గా నివారమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, నాకన్నా ముందు ఎమ్మెల్యే. ఆయన అర్బన్ పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు కూడా. నేను రూరల్ పార్టీ అధ్యక్షుడిని జనసేనకి. నేను ఇక్కడ ఎమ్మెల్యే అని ఆయన ఇన్ఛార్జి. మరి అపారమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ఆయన. అంటే మాకు కానీ ఇక్కడ ప్రజలకు కానీ చాలా గౌరవం ఉంది. మరి అలా మాట్లాడారని నేనైతే అనుకోను. ఒకవేళ మాట్లాడుంటే అది పెందుర్తి ఒక సమస్య అయితే కాదు. ఎందుకంటే ఆయన జిల్లా అర్బన్ అధ్యక్షుడిగా ఆయన చేతిలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. రూరల్ అధ్యక్షుడిగా నా చేతిలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఇది 2 జిల్లాలను కూర్చోపెట్టి ప్రాబ్లం అందరికీ ఉందా, ఎక్కడెక్కడ ఉంది, ఒక పెందుర్తికే ఉందా, ఒకవేళ ఉంటే మన బాధ్యతలు మన ఇద్దరం కూడా కూర్చుని, కొంతమంది సీనియర్స్తో కూర్చుని ఒక కమిటీ వేసి, జిల్లాలో ఒకలో ఇద్దరితో నలుగురితోనో ఒక కమిటీ వేసి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా అన్నిటినీ ఒకేలాగా సాల్వ్ చేసే విధంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. వారు కానీ అనుంటే మాత్రం నా సలహా మాత్రం ఇది. ఒక పెందుర్తికే ఉంది, ఒక సౌత్కు ఉంది, ఒక నార్త్కు ఉంది, ఒకటి సమస్య ఉంటుందని నేను అనుకోను. ఓవరాల్గా అంటే ఆయన ఒక ప్రాంతానికి అధ్యక్షుడు, నేను ఒక ప్రాంతానికి అధ్యక్షుడు. మా ఇద్దరికే ఎక్కువ బాధ్యత ఉంది. పైగా నాకన్నా ఎక్కువ అనుభవం ఉన్న, అపారమైన సీనియారిటీ ఉన్న, ఒక చదువుకున్న వ్యక్తి, గతంలో ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉంది. అది మా వేదిక, పార్టీ వేదికల మీద లేకపోతే ఎన్డీఏ కూటమి వేదిక మీద మాట్లాడుకుంటామని చెప్పి. డెఫినెట్గా జరగాలి. జరగకపోతే ఇప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తులు 7 నియోజకవర్గాల బాధ్యతలు తీసుకున్న మేమే చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు? సార్, కుటుంబ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం వస్తుంది. మీరిద్దరు కలిసి ఎప్పుడు సార్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు? అంటే ప్రభుత్వ కార్యక్రమాలు వేరు, పార్టీ కార్యక్రమాలు వేరు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నేనేం పిలవను, ఆయన పార్టీ కార్యక్రమాలు ఆయన నన్నేం పిలవరు, నేను ఆ పార్టీ కార్యక్రమాలు ఆయన పిలవటం ఉండదు. అధికారులు పిలవాలి. అధికారులు ఎక్కడెవరిని పిలవాలి ఏంటి అనేది, ఎవరి ప్రోటోకాల్ ఏంటి అనేది అధికారులు తెలుసుకుని పిలవాలి, అంతే. చాలా కార్యక్రమాలు ఇద్దరం పాల్గొన్న కార్యక్రమాలు ఉన్నాయి. ప్రోటోకాల్ ఇప్పుడు మీకు ఇంకో విషయం, దాని వెనక ఫోటోలో ఆయన ఫోటో కూడా ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే అది నా కార్యక్రమం అయినా నేను పెట్టించుకున్నాను. నా బాధ్యత ఏదో నాకు తెలుసు. బాధ్యత ఉన్నంత వరకు ఎక్కడన్నా రేరుగా పొరపాటున ఎవరన్నా మా కుర్రోళ్ళు అత్యుత్సాహంగా జరిగి చేసే కార్యక్రమంలో ఉండకపోవచ్చేమో, కానీ నేను కూడా రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉన్నాను, వారు కూడా చాలా కాలం నుంచి ఉన్నారు. నాకు తెలిసి మాకైతే అభిప్రాయ భేదాలు ఏమీ లేవు. ఉంటే 164 చోట్ల మా వాళ్ళు ఎలా ఉన్నారో కూడా చెక్ చేసుకోమంటున్నా. కాదా ప్రాబ్లం ఉందని మీరు అనుకుంటున్నారు, మరి యువతలు ఏమనుకుంటుందో నేను ఇక్కడ మాట్లాడకూడదు. అందుకని